ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు జరిగిన ఈ అన్యాయం గురించి మీతో చెప్పి మీ మనసు పాడు చేయకూడదనే ఈ తాళి గురించి, నా పెళ్లి గురించి చెప్పకుండా దాచిపెట్టాను. అంతేకాదు మేడం, నేను ఇక్కడ పనిచేసే విషయం నా మొగుడికి తెలిస్తే వచ్చి విడాకులివ్వమని గొడవ చేస్తాడు. అందుకే మేడం ఇలా గుట్టుగా నా మానాన నేను ఏడుస్తూ తుడుచుకుంటూ బతుకుతున్నాను. అసలు వాడు మనిషేనా? మొదటి పెళ్ళం వచ్చిందని ఇలా మరో అమ్మాయికి అన్యాయం చేస్తాడా? అయినా వాడికి బుద్ధి లేకపోతే పోయింది. వాళ్ళ ఫ్యామిలీకైనా కనీసం మానవత్వం, సెన్స్ ఉండాలి కదా. అసలు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను తెచ్చుకోవడమే నేరం అంటే, ఇప్పుడు మొదటి భార్య వచ్చిందని అలా ఎలా నిన్న ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు? అసలు నువ్వు కాబట్టి సైలెంట్ గా ఉన్నావు. అదే నీ ప్లేస్ లో నేనుండుంటేనా ఫ్యామిలీ మొత్తాన్ని కోర్టుకు లాగి వాళ్ళ సంగతి ఏంటో తేల్చేదాన్ని. అమ్మా ప్రీతి, వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఎలాంటివో నీకు తెలియదు కదమ్మా. గొడవ ఏదైతే ఏంటి, అయినా నేను ఫ్యామిలీ గొడవల గురించి అసలు మాట్లాడటం లేదు అత్తయ్య గారు. భార్య ఉండగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే అది ఎంత పెద్ద నేరం. నేను ఈ విషయంలో కంప్లైంట్ చేసి పోలీసులతోనే ఈ అనన్య మొగుడు సంగతి తేలుస్తాను. ఇలాంటి వాటిని మన కుటుంబం కూడా వ్యతిరేకిస్తుంది కదా. అందుకే అత్తయ్య గారు, మనమంతా అనన్యకి సపోర్ట్ గా ఉండాలి. తన చేత కేసు పెట్టించి అనన్య లైఫ్ కి న్యాయం జరిగేలా చేయాలి. అనన్య, పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే కేసు పెడదాం.